ఇప్పుడు యాక్చువల్లీ దీనికి డెలిగేట్ అంటే ఏం చేస్తాం మనం ఈక్వేషన్ మొత్తాన్ని విత్ రెస్పెక్ట్ అదే ఫార్ములా వేసుకొని ∂5/∂x అంటే మొత్తాన్ని x తోని మొత్తాన్ని y తోని మొత్తాన్ని z తోని డిఫరెన్షియేషన్ చేసేవాళ్ళం అవునా ఇక్కడ డైవర్జెన్స్ అంటే ఏంటంటే మొత్తం అంతా కాదు ఓన్లీ i కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో దీన్ని విత్ రెస్పెక్ట్ టు x తో చేయాలి j కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో దీన్ని విత్ రెస్పెక్ట్ టు y తో చేయాలి k కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో దాన్ని విత్ రెస్పెక్ట్ టు z తో చేయాలి మొత్తం అంతా కూడా x తో y తో z తో చేయాల్సిన అవసరం లేదు i కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే విత్ రెస్పెక్ట్ టు x తో చేయాలి j కోఎఫిషియంట్ విత్ రెస్పెక్ట్ టు y తోను k కోఎఫిషియంట్ విత్ రెస్పెక్ట్ టు z తోను చేసుకుంటూ వెళ్ళాలి సో ఇప్పుడు ఏమైనా ఇక్కడ డైవర్జెన్స్ చెప్పాలంటే ∂x ఆఫ్ ఏంటి x y స్క్వేర్ ఓకే తర్వాత ప్లస్ ∂y ఆఫ్ 2x స్క్వేర్ y z తర్వాత మైనస్ ∂z ఆఫ్ 3y z స్క్వేర్ డెఫినిషన్ చేయండి ఇంటూ i బార్ j బార్ k బార్ అర్థమైందా నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తే ఏమవుతుంది పై స్క్వేర్ అనేది కాన్స్టెంట్ అవుతుంది ∂x ఆఫ్ x అంటే 1 వస్తుంది ఇంటూ i బార్ ప్లస్ ∂y అంటే ఇక్కడ ఇది ఏమవుతుంది 5 1 అయిపోతుంది ఇంకేమొస్తుంది 2x స్క్వేర్ z వస్తుంది ఇంటూ j బార్ వస్తుంది మైనస్ ∂z ఆఫ్ ఇది ఏమవుతుంది 2z వస్తుంది 3 ఇంటూ 2 2y z వస్తుంది అంతే కదా 6 ఇంటూ k బార్ ఇప్పుడు ఎట్ పాయింట్ ఇచ్చేయండి 1 -1 1 ఈ పాయింట్ సర్కిల్ చేయండి